ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని యొక్క వాగ్దానము సామెతల గ్రంథము 14వ అధ్యాయం 26వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీ అందరికి ఒక చక్కని వాగ్దానం ఇస్తున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మీరు ధైర్యంగా ఉంటారని చెప్పేసి. ఈ రోజున చాలా మంది వ్యక్తులు ప్రతి చిన్న విషయానికి, ప్రతి చిన్న సమస్యకు ఎక్కువ భయపడిపోతూ ఉంటారు. ముఖ్యంగా మనుషులకి ఎక్కువ భయపడుతుంటారు. మీకు విషయం చెప్పమంటారా? మీరు దేవునికి భయపడితే మనుషుల దగ్గర భయపడకుండా దేవుడు చూసుకుంటాడు. మనుషుల దగ్గర ఎంత మాత్రం కూడా మిమ్మల్ని భయపడకుండా ఆయన చూసుకుంటూ ఉంటాడు. అయితే ఈరోజున చాలా మంది దేవునికి భయపడని కారణాన్ని బట్టే మనుషులకు భయపడవలసినటువంటి కారణాలు ఈరోజు మానవుడు ఎదుర్కొంటూ ఉన్నాడు. ఆనాడు దావీదు దేవునికి భయపడి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం కనుకే 6 మూరల జానుడైనటువంటి గొలియాతును అవలీలగా ఓడించేశాడు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మనుషులు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సైనికులు అందరూ కూడా గొలియాతుని చూసి భయపడ్డారు. దావీదు మాత్రం దేవునికి భయపడి జీవించాడు కనుక గొలియాతుని ఓడించడానికి దావీదుకి దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో మనుషులకు భయపడ్డం అనేసి దేవునికి భయపడడం ప్రారంభించు. మనుషుని ఎదుట ధైర్యంగా నిన్ను నిలబెడతాడు. ఈ యొక్క వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని ఆశిస్తూ నా యొక్క మాటలను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.